ఆశల పల్లకిలో నేడు పార్లమెంట్ ముందుకు మహిళా బిల్లు తమ కుటుంబాలు కలిసి వస్తున్న ముఖ్య నేతల ఆలోచన. సో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అనే బదులు అగ్రవర్ణ మహిళా రిజర్వేషన్ అంటే బాగుంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ ఏం జరుగుతుంది, ఇక్కడ మనందరం కూడా మహిళా రిజర్వేషన్ చెప్పేసి మహిళలందరూ కూడా సంతోషపడుతున్నారు. ఓకే, మనం కూడా మహిళా రిజర్వేషన్ వస్తే సంతోషపడదాం, మహిళలకు కూడా సమానమైనటువంటి వాటా రావాలని అనుకుందాం. సో అది మంచిదే. సో ఇక్కడ సమాజంలో ఒక చేత ఓసీ మహిళలు, బీసీ మహిళలు, ఎస్సీ మహిళలు, ఎస్టీ మహిళలు అనుకుందాం, మైనారిటీ అనుకుందాం. సో మైనారిటీల గురించి పక్కన పెట్టండి, సరే ఇది అనుకుందాం. సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు జనాభా సంబంధించినటువంటి దామాషా ప్రకారము రిజర్వేషన్, రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ ప్రకారం మహిళలకు సంబంధించినటువంటి కోటా ఉంటుంది. మహిళా కోటా 100% వీళ్ళకు కూడా వర్తిస్తుంది. సో ఇప్పుడు బీసీ మహిళలు, బీసీలలో జనరల్లో బీసీలకే పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పటికే బీసీ జనరల్ సంబంధించిన విషయంలో అన్యాయం పెద్ద స్థాయిలో ఉన్నది. సో ఇప్పుడు బీసీ మహిళలకు సంబంధించిన కోటాలో 1,79,000 మహిళా జనాభా ఉంది. 1,79,00,000 జనాభా మహిళా జనాభా ఉంది. దానిలో 52% తీసుకున్న 90 లక్షలకు పైగా జనాభా బీసీ మహిళా జనాభా ఉంటుంది. మరి 90 లక్షల పైగా బీసీ జనాభా ఉంటే వీళ్ళకి ఏమైనా సీట్లు ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు ఓసీలో ఉన్నటువంటి వాళ్ళే డబ్బులు ఉంటాయి, అధికారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళకే పూర్తి స్థాయిలో వీళ్ళకే పోతాయి మహిళా రిజర్వేషన్లో. సో ఇప్పుడు దీన్ని అగ్రవర్ణ మహిళా రిజర్వేషన్ అనకపోతే మహిళా రిజర్వేషన్ ఎట్లా అంటారు? సో ఇప్పుడు 90 లక్షలకు పైగా ఉన్నటువంటి బీసీ మహిళలకు, దాదాపు కోటి పైగా ఉన్నట్టు 1 కోటి జనాభా ఉన్నటువంటి బీసీ మహిళలు ఈరోజు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోతే వాళ్ళకి ఏ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అందుకే ఈ మహిళా రిజర్వేషన్ అనేది ఒక బక్వాస్ బిల్లు. బీసీల వాటా తెల్చకుండా ఈ మహిళా రిజర్వేషన్ అనేది పెట్టడం అనేది ఒక బక్వాస్, 100% బక్వాస్. నేనైతే దీన్ని పెద్ద సపోర్ట్ చేయను. జనాభా ఉంది కదా పెద్ద ఎత్తున 1,75,000 జనాభా మహిళా జనాభా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. దానిలో 90 లక్షల పైగా బీసీ మహిళల జనాభా ఉంటుంది. మరి వీళ్ళ ప్రాతినిధ్యం ఏంది అని మేము అడుగుతున్నాం, బీసీల తరఫున అడుగుతున్నాం. మీరు నార్మల్ ఇప్పుడే బీసీలకే తీవ్ర అన్యాయం జరుగుతుంది, మహిళా రిజర్వేషన్తో కూడా అదే జరుగుతూ ఉంటుంది. దాన్ని ఎందుకు సపోర్ట్ చేయాలి బీసీ మహిళలు కానీ బీసీలు కానీ? సో ఒక వర్గానికే మీరు అధికారం ఇస్తా అంటే ఎట్లా? మీరు ఆల్రెడీ అడ్వాన్స్ ఉన్నారు, చదువులో అడ్వాన్స్ ఉన్నారు, సంపదలో అడ్వాన్స్ ఉన్నారు, అన్ని రకాలుగా సమాజంలో కూడా అడ్వాన్స్ ఉన్నారు కదా. మరి ఈరోజు రిజర్వేషన్లతోటి ఎస్సీ ఎస్టీలు బెనిఫిట్ పొందుతున్నారు కదా. మరి బీసీలకు ఎదగడానికి గల ప్రయోజనం ఏమిచ్చింది ఈ దేశం? బీసీ మహిళలు ఎదగడానికి ఈ దేశం ఏమిచ్చింది? చదువు ఇచ్చిందా? సంపాదన ఇచ్చిందా? లేకపోతే చట్టసభలో ప్రాతినిధ్యం ఇచ్చిందా? రిజర్వేషన్లలో ఏమైనా కల్పించిందా? ఏమీ లేదు కదా. సో మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో బీసీలకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి చట్టసభల్లో కూడా ఈ రిజర్వేషన్లు కూడా అదే పరిస్థితి ఉన్నది కాబట్టి బీసీ మహిళలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మహిళా రిజర్వేషన్ అనేది పెద్ద బూటకం. అది ఒక అగ్రవర్ణ మహిళా రిజర్వేషన్, ఇది ఒక పెద్ద బూటకం, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమంటారు, చట్టసభల్లో మహిళలకు 30% రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమకు రిజర్వేషన్లు వర్తించనున్నాయని రాష్ట్రంలోని మహిళలు లెక్కలు వేసుకున్నారు. మొత్తంగా ఏం లెక్క, దయచేసి ఈ లెక్కలు కాదు, సామాన్యమైన మహిళలు చట్టసభలకు వస్తారా? ఏ కోమటిరెడ్డి భార్యనో, ఏ పొంగురెడ్డి భార్యనో, ఏ తుమ్మల భార్యనో, జూపల కృష్ణారావు భార్యలో, వాళ్ళ బిడ్డలో సంగారెడ్డి జయప్రకాష్ రెడ్డి కూతురో, వీళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు తప్ప వేరే ఏముండదు. గుర్తుపెట్టుకోండి, సామాన్యమైన మహిళలకు చట్టసభల్లో అవకాశం రాదు. అందులో బీసీ మహిళలకు అసలే రాదు అనేది చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. మొత్తంగా 60 వరకు ఎమ్మెల్యే సీట్లు మహిళలకు రిజర్వ్ కావాలని అధికారులు లెక్కలు వేసి చెబుతున్నారు. దీంతో చట్టసభలో తమకు ప్రాతినిధ్యం లభించనుందని నారీమన్ల ఆశల పల్లెకలో తేలుతున్నారు. ఎమ్మెల్యేతో పాటే ఎంపీ స్థానాల్లో వీరికి రిజర్వేషన్ వర్తించనుంది. మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుండటంతో ఆర్థికంగా, సామాజికంగా బలమైన వర్గాలు రాజకీయాలకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా తమకు పోటీ చేసే ఛాన్స్ రాకపోయినా తమ కుటుంబ సభ్యులకు ఛాన్స్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం కోరినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో ప్రస్తుత సిట్టింగ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఉన్నారు. వీరంతా తమ భార్య, కోడలు, కూతుర్లను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. గది పరిస్థితి. ఏ మార్పు రాదండి, గుర్తుపెట్టుకోండి.